ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాలమ్మవారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ సూలూరుపేట చెంగాలమ్మ ఆలయంలో శాకాంబరి అమ్మవారి అలంకరణ పూర్తి చేయడం జరిగింది. దానికి ఇవాళ సారె తీసుకొని వచ్చి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. చెంగాలమ్మ అమ్మవారు ఏది స్టార్ట్ చేయాలన్నా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అలాగే తమిళనాడు నుంచి కూడా ఎంతోమంది భక్తజనం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తుంటారు. అమ్మవారి దగ్గర ఏది కోరుకున్నా సరే అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ దాకా వచ్చి మన షార్వాల్ కూడా ఏదైనా రాకెట్ లాంచ్ చేయాలన్నా సరే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని లాంచ్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి చెంగాలమ్మ అమ్మవారి దగ్గర ఇవాళ దర్శనం చేసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్లు ఆయుష్, అలాగే ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకొని, అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో అలాగే చెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో మనకు చాలా వరకు అభివృద్ధి పనులు ఆగిపోవడం జరిగింది. దానికి ఇవాళ మనం డెవలప్మెంటల్ కమిటీని కూడా వేసుకున్నాము. 7 మందితో ఒక డెవలప్మెంటల్ కమిటీని కూడా గవర్నమెంట్ నియమించడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు కమిటీని కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే మన ఆలయంలో ఎంత అంటే జనవరి 1 అయినా లేదా ఉగాది అయినా కూడా పర్వదినాల రోజు ఎక్కువ మంది శాతం భక్తజనం రావడం వల్ల కంట్రోలింగ్ కానీ లేదా ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూసుకోవడానికి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ కమిటీని కూడా వేయడం జరిగింది. కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అకేషన్స్ వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ ఉండి పనిచేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేయాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.